గురుగారు, ధనుర్ రాశి వారి సెప్టెంబర్ మాసం రెండో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయండి? అంటే వీరికి దాదాపుగా ఈ మాసంలో అంటే పుణ్య ఫలితం ఎక్కువ ఉంటేనే లాభం. పుణ్య ఫలితం ఎలా సంపాదించుకోవాలి? ఇంతకు ముందు చేసిన దాన ధర్మాలు అయితేనేమి, వెరీ గుడ్, వాళ్ళు చేసిన మంచి పనులు అయితేనేమి వాటి వల్లే ప్రాప్తం తప్పకుండా చేస్తారు. అలాగే పూర్వజన్మ కృతం పాపం రోగయ్యన పీడతే, అంటే పూర్వజన్మలు చేసినటువంటి పాప పుణ్యాలు మనకి మంచి భార్య, మంచి భర్త, మంచి సంతానం, ధనం అనేది సంక్రమిస్తుంది. మరి ఈ 2 వారాలు వీళ్ళు ఎంత పుణ్యాన్ని సంపాదించి అంత లాభం. మీరు అంటారు మాకు 100 రూపాయలు వస్తే కదా 10 రూపాయలు దానం చేసేది. నీకు ఆ 100 రూపాయలు వచ్చిన తర్వాత 10 రూపాయలు దానం చేయాలి తప్పని ఉండదు. ఎందుకంటే నీ 100 రూపాయలకి ఒక క్యాలిక్యులేషన్ బోర్డు ఉంటుంది అక్కడ. నా కొడుకింత, నా కూతురికింత, నా మొగుడికింత, నా పిల్లానికింత, మా అమ్మకింత, మా నాన్నకింత 100 రూపాయలు అయిపోయినాయి గురుగారు. అసలు ఒక్క రూపాయి కూడా నుంచి వేరే వాడలేదు గురుగారు, అందరికి సరిపోయింది, మేము ఎక్కడ తెచ్చిమంటారు మమ్మల్ని? 100 రూపాయలు రాకముందు 10 రూపాయలు ఇచ్చైనా సరే దేవుడు కొబ్బరికాయ కొడతాం, 10 రూపాయలు ఒక అన్నదానం చేస్తాం, 10 రూపాయలు మేము ఇంకోటి చేస్తాం అన్నటువంటి మొక్కిన వాళ్ళు 100 రూపాయలు వచ్చిన తర్వాత క్యాల్కులేటర్ బోర్డులో దేవుడు అనే పదానికి, పుణ్యం అనే పదానికి, దానం అనే పదానికి అక్కడ ఒక స్పేస్ ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అక్కడ స్పేస్ని మీరు అవాయిడ్ చేస్తున్నారో ఆ ఒక్క స్పేస్ అవాయిడ్ చేసే మొత్తంలో ఆయన బోర్డు మొత్తాన్ని క్లీనప్ చేసుకుంటాడు, ఆయన ఆక్యుపై చేసుకుంటాడు. ఎవరు? భగవంతుడు. ఈ యొక్క పుణ్యం అనేటువంటి, దానం అనేటువంటి విషయంలో ఒక బోర్డుని మీరు వదిలేస్తే, ఒక అంకెని వదిలేస్తే ఆయన ఆ అంకెతో పాటుగా ఇంకొక బోర్డు మీకు ఇస్తాడు, నింపి 1000 రూపాయల బోర్డు ఇస్తాడు. ఇది దేవుడు ఇచ్చేటువంటి క్రెడిట్స్. మనం సిబిల్ స్కోర్ మనం పోవడం అనుకుంటున్నాం. మనం సిబిల్ స్కోర్ మనకు లేదు, భగవంతుడు మన క్రెడిట్ కోడ్ ఇస్తేనే, బోర్డు ఇస్తేనే మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఇక్కడ ఆ విషయాన్ని మర్చిపోయి దానం అనే దానికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నాం, మనం కక్కుర్తి పడుతున్నాం, మనం తిన్నటువంటి పదార్థాన్ని పడేస్తున్నాం తప్ప ఒకరికి దానం చేయటం లేదు మనం. కానీ ఆ విషయంలో ఒక పుట్టినరోజు వచ్చిందా, ఒక చావు రోజు వచ్చిందా, యా ఆఫ్ కోర్స్ నేను కరెక్ట్ చెప్తున్నా. నేను పుట్టినరోజా, చచ్చిన రోజా, ఆ రోజులలో నువ్వు ఎవరికైనా అన్నం పెట్టావా, ఎవరికైనా 10 రూపాయలు దానం చేసావా, అది నీ పుణ్యం నీ వెంట వస్తుంది. అంతే తప్ప నేను పలానా గుళ్ళో ఇచ్చాను, నేను వాడి గుళ్ళో ఇచ్చాను, వీడి గుళ్ళో, ఎవడిమ్మన్నాడు గుళ్ళో ఇవ్వాల్సిన పని లేదు. ఎవడిమ్మన్నాడు గుళ్ళో నీకు? మెట్రో స్టేషన్ల దగ్గర అయితేనేమి, రైల్వే స్టేషన్ల దగ్గర అయితేనేమి చాలా మంది వృద్ధులు, అంటే వయసు వాళ్ళకి ఇవ్వద్దు అని కాదు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. నా వాయిస్ ఎలా ఉంటుందంటే ఐ విల్ గివ్ ఏ సౌండ్ టు యూ. వృద్ధులకి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కన్న కొడుకులు, కూతుళ్ళు వెలేస్తున్నారు, దూరం పెట్టిన వ్యక్తులు దరిద్రులు కాబట్టి అటువంటి తల్లిదండ్రులకి మనం రూపాయి ఇచ్చిన నష్టం లేదు. వికలాంగులకి ఇవ్వడంలో నష్టమేం లేదు. నేను బాలలకి, బలిసి ఉన్న వాళ్ళకి, బాలలకి బలి అంటే బలంగా ఉన్న వాళ్ళకి, ఆడది కానీ రోడ్ల మీద పిల్లాన్ని ఎత్తుకుని వస్తున్నాడికి అస్సలు ఇవ్వకూడదు, మంచి బలంగా ఉన్నవాడికి అస్సలు ఇవ్వకూడదు, అద్దాలు తుడిచేవాడికి అస్సలు ఇవ్వకూడదు, పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు, అనాథ శరణానికి డబ్బులు ఇవ్వకూడదు, అనాథ శరణానికి డబ్బులు ఇవ్వకూడదు. నేను మళ్ళీ PM 7 ఛానల్ ద్వారా చెప్తున్నాను, నేను అనాథాలయానికి మీరు డబ్బులు ఇవ్వకూడదు, ఓల్డేజ్ హోమ్కి డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? నువ్వు అనాథలకి నువ్వు పెంచి పోషిస్తుంటే అనాథలు పుట్టుకొస్తూనే ఉంటారు. అంటే ప్రపంచాన్ని, మన దేశాన్ని అనాథలు నిలం చేద్దామా, అనాథలు లేని నిలం చేద్దామా? ఇప్పటికే ఉచితాలు ఇచ్చే అనాథనం చేశారు. ఇప్పుడు ఈ అనాథలను పోషే బాధ్యత అందరికీ జనం ఏపడతట మీరు? ఇప్పుడు ఎవడో బలిసి కన్నటువంటి వ్యక్తులు, అంతే కదా. ఇప్పుడు ఆ కామాంధులు కన్నా పిల్లలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ స్త్రీ సంక్షేమ శాఖలు పెట్టి, దానికి స్త్రీ సంక్షేమ శాఖ అని పెట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ మీకు? స్త్రీ సంక్షేమ శాఖకి అంటే మొగుడులు పెట్టిన పెళ్ళాలు, భర్త చెప్పిన పెళ్ళాలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు అందరూ వచ్చేసి సంక్షేమ ఉంటే ఎంత అనుకుంటారు? మేము మొత్తం తెలంగాణ స్టేట్లో వాళ్ళ మీద ఖర్చు అయ్యేది ఎంత అనుకుంటున్నారు? సంవత్సరానికి 2380 కోట్లు, 2380 కోట్లు స్త్రీ సంక్షేమ శాఖకి, అనాథ పిల్లల కోసం, మొగుడు పిల్లల కొట్టిన వాళ్ళకి, వీధిన పడ్డ వాళ్ళకి పెంచి పోషించడానికి ఖర్చు అయ్యేది. ఎవరి డబ్బు అది? రేవంత్ రెడ్డి డబ్బులు, అయితే చంద్రబాబు నాయుడు డబ్బులు అవి ఎవరన్నా? నేను కట్టే ట్యాక్స్ అవి. నేను ఒక పెన్ను కొంటే ఆ పెన్ను ట్యాక్స్, నేను ఫోన్ కొంటే ఫోన్ ట్యాక్స్. అది ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ద క్వశ్చన్, బట్ నోబడీ హ్యావ్ ఎ నో రైట్ టు ఆస్క్ ద ఎనీ పూజారి టు ఆస్క్ ద క్వశ్చన్స్. ఒక ఆస్ట్రాలజీ అడిగే రైట్స్ నీకు లేవు, బట్ నాకు రైట్స్ ఉన్నాయి నాకు. సో ఈ విషయాన్ని ఎందుకు పెంచారు? మీరు ఎట్లా ఎందుకు ఇస్తారు? అది పుణ్యం రాదు, అది పాపం వస్తుంది. అంటే అభాగ్యులకి ఇవ్వద్దని చెప్పట్లేదు. ఒక వికలాంగులు ఉన్నారు, అది కూడా ఎట్లా ఇవ్వమంటా నేనంటే, వాడికి ఉపయోగపడేటువంటి ఊతం ఇచ్చేటువంటి వస్తువు ఇవ్వండి, సంపాదించుకునేటువంటి వస్తువు ఇవ్వండి. పోతే 10,000 నీ జీతం సగం పోయినా పర్లేదు, ఆ వస్తువు జీవితాంతం వాడు కష్టపడి నాకు ఒక వాళ్ళు ఇచ్చారు, నాకు ఒక వ్యక్తిని ఇచ్చారు, నేను వినియోగించుకుంటాను, వాటికి ఉపాధి కల్పించండి, వాడు బాగుపడుతాడు, వాడి కుటుంబం బాగుపడుతుంది. అటువంటి చేయాలి తప్ప 100 రూపాయలు తీసుకుపోయి ఇచ్చావా, సరే అట్లా మన దగ్గర డేవండి 10,000 ఏం చేద్దామంటే అన్నం ఇవ్వండి, తినే పదార్థం ఇవ్వండి, తింటే వాడని తింటాడు, లేదా నా కూతురుకో కొడుకోనే పెడతాడు, నో ప్రాబ్లం, కడుపు నిండుతుందిగా గ్యారంటీగా. ఇక్కడ అన్నం పెట్టండి డైరెక్ట్గా, వాడు పనికొచ్చే వస్తువు అని ఇవ్వండి, ఒక వస్త్రం ఇవ్వండి, అది వాడు ఉపయోగించుకునే అవకాశం.
దానివల్ల పుణ్యం పెరుగుతుంది తప్ప డబ్బు ఇస్తే వాడు ఇవాళ రేపు వికలాంగుడు కూడా ఇవాళ రేపు పోతున్నాడు మంచిగా 90 ml 120 ml 150 ml వాడు వేసుకొని తిరుగుతున్నాడు. సో ఇంటికేం తీసుకెళ్తున్నాడు. సో అందుకనే ఉపయోగపడేటువంటి పదార్థాన్ని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఎవరికైనా సరే ఈ ఓల్డేజ్ డబ్బులు ఇవ్వకండి, అది మంచిది కాదు. ఇది నా అభిప్రాయం కాదు, నా హెచ్చరికనే ఇది. నేనే విజ్ఞాపన చేయట్లేదు, మీకు హెచ్చరిక, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగే మాట్లాడతాను నేను. అది మీకు నచ్చితే నన్ను ఓకేనండి, లేదా వదిలే, నన్ను వదిలే, నాకు ఇబ్బంది ఏమి లేదు, మళ్ళీ బతినాట్లు నేను. అది విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ప్రశ్నాంశంలో ధనురాశి ఫలితాలు చెప్పవయా సోదేస్తున్నాం అనుకున్న వారికి కూడా మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తానని. ఈ యొక్క పక్షంలో మీకు ఎంత పుణ్యం చేసుకుంటే అంత పుణ్యం పొందుకునే అవకాశం. దానం వల్ల ధనం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది, తల్లిదండ్రులను పోషించే అవకాశం వస్తుంది. పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, భగవన్ నామస్మరణ. దానం కూడా చేసే ఓపిక లేదు, నో ప్రాబ్లం, చేయొద్దు, ₹1 దానం చేయకు. కానీ ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూర్చొని నీ చుట్టూనటువంటి అందరికీ కూడా, నీ తల్లిదండ్రులకు కానీ, నీ తమ్ముళ్ళకి, సోదరులకి, మిత్రులకి, బీదవారికి, గుడ్డివారికి, చెవిటివారికి, అనాథలకి, అభాగ్యులకి నువ్వు దానం ఇస్తున్నట్టుగా. ఏం దానం ఇస్తున్నట్టుగా? పళ్ళు కావాల్సిన పళ్ళు, బట్టలు కావాల్సిన బట్టలు, ధనం కావాల్సిన ధనము, బంగారం కావాల్సిన బంగారం, ఏదైతే ఇద్దాం అనుకుంటావు అన్ని కూడా నీ చేతులతో కొన్ని 100 కిలోలు ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. ఈ ధ్యానం కూడా తపస్సు లాంటిదే. ఆ దానం వల్ల ఇంకొక వ్యక్తికి అలా దానం చేయబోయే బుద్ధి ఏర్పడుతుంది. నీ తపస్సు వల్ల ఇంకొకటి ఎవడన్నా వచ్చేసి వాళ్ళకి అటువంటి దానం ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ దానం వల్ల నీకు పుణ్యం పెరుగుతుంది. దీన్ని ధ్యాన దానం అంటారు. ఈ ధ్యాన దానంలో నీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వీళ్ళు చేయడం వల్ల వాళ్ళకి సంకల్పం కలుగుతుంది. నీ సంకల్పం కదా, నీ సంకల్పం ఒకళ్ళ దగ్గర నుంచి అది నిజమయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. ఎక్కడికి పోదు, అది సంకల్పం ఎక్కడికి పోదు, నిజం అవడానికి అవకాశాలు వేరే మార్గం ఎత్తుకుంటుంది. కాబట్టి అలా నీకు కూడా పుణ్యఫలం వస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల నీకున్నటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు. నెగిటివ్ ఫలితాలు లేవు, ఈ పక్షంలో నెగిటివ్ ఫలితాలు ఏం లేవు, ధనయోగం ఉంది. కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్ ₹1కి ₹2 చేస్తే ₹1 వస్తుంది, ₹2 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉద్యోగంలో కూడా నువ్వు అనుకునే ఉద్యోగ స్థాయి లేదు, తక్కువ స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలంటే కాస్త ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అంటే ఓర్పుకోవాలి. ఈ 2 వారాలు పక్షం మొత్తం ఓర్పుకోవాల్సిందే. అలా ఓపుకుంటే నీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అయినా సరే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండగలిగితే ధనలాభం ఉంది. ₹1 అంతే పావలా లాభం వస్తుంది, నష్టం వచ్చే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టండి. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. రైతన్నలకు కూడా పంట లాభం ఉంది. పూలు, పడుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోడు దగ్గర షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కాంపిటేటివ్ విద్య మాత్రం కదా సమయపాలన. అంటే నీకు ఎగ్జామ్, IELTS, GRE లాంటి పరీక్షలు ఉన్నాయి, గంట ముందుగానే పరీక్ష కింద ఉండాలి. మీరు ఏ పరీక్ష సరే గంట ముందు ఉంటే టెన్షన్ లేకుండా రాస్తాం. ప్రెజెంట్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. దెన్ యూ విల్ గెట్ గుడ్ పర్సెంటేజ్. ఈ సమయపాలన లేకపోయేసరికి నీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు మంచి ధనయోగం, ఐశ్వర్యము, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది, సోదరులతో ఉంటుంది, కోర్టు వద్ద సమస్య అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండాలంటే నీకు కాస్త ప్రశాంతత, ఓపిక ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, రుణమజంటకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త భగవద్గీత పారాయణం, లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే తప్పనిసరిగా మీరు విద్యార్థులు హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇది ఈ యొక్క పక్ష ఫలితాలు. ధన్యవాదాలు గురువు. శుభమస్తు.